న్యూస్ తెలంగాణ జేఏసీ ర్యాలీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఇందిరా పార్క్, ఉస్మానియా యూనివర్సిటీల్లో ర్యాలీకి అనుమతి ఇవ్వడం కుదరదంటూ పోలీసులు స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయ వేదికను సూచిస్తూ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నాగోల్ మెట్రో మైదానంలో ర్యాలీ జరుపుకోవచ్చని ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో పెట్టి శాంతి భద్రతకు విఘాతం కలిగించి తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. కానీ నిజంగా నిరుద్యోగుల మీద వాళ్ళకు ఏమాత్రం ప్రేమ లేదు. ఈ రోజు నిజంగా నిరుద్యోగుల ప్రేమ ఉంటే నాగోళ్ళైనా సరే ఎక్కడైనా సరే సభ పెట్టవచ్చు, నిరుద్యోగ సభ. కానీ ఈరోజు కేవలం వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రశ్న పాలు చేయాలని మాత్రమే ఈ విధంగా వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇన్ఫార్మ్ చేస్తారు, నిర్ణయించుకుంటారు. కానీ ఇవాళ ఇన్ స్పైట్ ఆఫ్ మేము ఎన్ని రిక్వెస్ట్, ఎన్ని అండర్టేకింగ్స్, ఎన్ని ఒబీడియన్సెస్, ఎన్ని పర్మిషన్స్కి అప్లై చేసినా మేము 1 ఫిబ్రవరి అప్లై చేశామండి. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఇన్ని రోజులు నిన్న కూడా కోర్టు మీరు ఆర్డర్ ఇస్తారా లేరా అన్నప్పుడే ప్రభుత్వం కదిలి ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇచ్చి కూడా అంత తప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఇవి అవి ఉంటాయని చెప్పేసి జల్లికట్టుకి కంపేర్ చేసి అలాంటి ర్యాలీ ఉండొచ్చు అని చెప్పేసి మేము ఇవ్వడం లేదు అని చెప్పేసి కోర్ట్, the Supreme Court precedents and the High Court precedents of all over the country are clear. A democratic right of dissent, even if it turns violent, it's the job of the law enforcement to protect and preserve. Ma right, democratic right to dissent. మా డ్యూటీ మేము వాళ్ళకి ఇచ్చేదేంది, మేము మా శాశక్తుల లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి అండర్టేకింగ్ ఇస్తాము. వీ విల్ కంప్లీట్లీ కోఆపరేట్ విత్ యూ. In spite of all of this, they have been so scared not to give any kind of orders. మేము వాళ్ళు ర్యాలీ వద్దన్నారు, మేము యాక్సెప్ట్ చేసాము. పబ్లిక్ మీటింగ్ అన్నారు, సరే అన్నాము. కానీ పబ్లిక్ మీటింగ్ ఎక్కడ, ఎన్ని ఉన్నాయండి? ఎన్టీఆర్ స్టేడియం ఉంది, నిజామ్స్ కాలేజ్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఎల్బీ స్టేడియం ఉంది, ఇంకేంటి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఇంకో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కాదట, ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్లలో మమ్మల్ని పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోమని అన్నారు. దట్ ఈస్ ద ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. 2 days పాటు మీరు కోర్టు టైం వేస్ట్ చేశారు, కోర్టును కోరారు. ఈ టైంలో మీరు పిటిషన్ విత్డ్రా చేసుకోవడం వెనకాల ఖచ్చితంగా ఒక అన్లాఫుల్ యాక్టివిటీ జరిగే అవకాశం ఉందని పోలీసులు ఖచ్చితంగా అన్లాఫుల్ యాక్టివిటీ జరుగుతుందని వాళ్ళు అనుకుంటే ఇట్ ఈస్ దేర్ జాబ్ టు ప్రివెంట్ ఇట్. You do your job, we'll do ours. అంటే మీరు విత్డ్రా చేసుకోవడం వెనక ఏంటి మేడం, అసలు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? రీజన్ because we are not acceptable to any of the places that have been suggested by the state government. నాగోల్ మెట్రోలో మీరు ఆప్షన్ చెప్పారా? ఫంక్షన్ హాల్, నాగోల్ మెట్రో, మియాపూర్ అంతా వాళ్ళ ఇదే. ప్రధానంగా నాగోల్ మెట్రో గ్రౌండ్ మీరు వ్యతిరేకించడానికి గల కారణం ఏంటండి? ప్రధానంగా అంటే అక్కడికి వెళ్ళడానికి పాసిబుల్ కాదండి. మేము సుదీర్ఘంగా చర్చించినాకనే ఆల్రెడీ హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళతోని మాట్లాడిన తర్వాతనే ఇంకా ఎంతమంది వస్తున్నారో, ఇంకా ఎంతమంది అరెస్ట్ అయ్యారో అవన్నీ తెలుసుకున్న తర్వాతనే మేము నాగోలు కూడా స్టాటిస్టికలీ, లాజిస్టికలీ పాసిబుల్ కావని డిసైడ్ అయ్యి మేము రిట్ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సండే ఆప్షన్ మీరు 1st నుంచి 20th వరకు ఏం చేస్తున్నారండి? సండే ఆప్షన్ అప్పుడు ఎందుకు ఇవ్వలేరు? 1 day before, how can you ask a huge rally when there is AP PSC exam and Nizam's college has already been undertaken for some other meeting? Ella, how can you ask us to move such a long rally? Madam, judge kuda mimmalni state ga adigaru. Tuni lanti incident Hyderabad lo jarigite Hyderabad brand image పోతుంది అనేది చాలా స్టేట్ గా మిమ్మల్ని అడిగారు. తుని లాంటి ఇన్సిడెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే ఆనరబుల్ డివిజన్ బెంచ్ gave an order that
the democratic right to dissent is everybody's right, and it is a job of law and order, it is a job of the Home Department to protect that. అంటే మేము చేస్తాం మీరు చేతనైతే అడ్డుకోమన్నట్టుంది మీ ప్రశ్న. చేసుకోవద్దని చెప్పి ఇన్స్టిట్యూషన్లో చేసుకోవద్దని చెప్పి చాలా సైడ్ ఇష్యూనే చాలా ఆర్డర్స్ కూడా ఉన్నాయి. మీరు ఓయూని ఎందుకు అడుగుతున్నారు? మేము ఓయూని ఏం అడగడం లేదండి. మేము వి గేవ్ దెమ్, వాళ్ళు మాకు 5 ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఫంక్షన్ హాల్లు, నాగోల్ మెట్రో. మేము కూడా వాళ్ళకు 4-5 ఆప్షన్లు ఇచ్చాం. ఇంకేదన్నా ఓపెన్ గ్రౌండ్ ఇన్ హైదరాబాద్ విదిన్ ద సిటీ వేర్ ఎవ్రీవన్ కెన్ రీచ్, where it is easy to conduct a public meeting అని అన్నాము. మేము ఓయూ అనేం అనలేవు. we don't have a constitutional right to any one venue. What is your next action plan? The next action plan will be discussed and will be communicated. It is not up to me. ర్యాలీ చేస్తే ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ మీ ప్రభుత్వం, హోమ్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అంటే మేము చేస్తాం మీరు చేతనైతే అడ్డుకోండి అన్నట్టుంది మీది, నిజమేనా? మీరే యూఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ టు మై మౌత్ అండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని గురించి నేనేం చేయాలి? లేదండి. ర్యాలీ సభ జరుగుతుందా? ర్యాలీ కొనసాగిస్తున్నారు. That the petitioner will decide. I don't have a right to speak about it. విషయం చెప్పారా? I only had instructions to withdraw the writ petition. TJC will take an next plan. You should ask the petitioner. You should ask Kodandaram garu. Okay ma'am, thank you. Thank you. ఒక్క నిమిషం మేము అడ్వకేట్ చేసి వాదోపన జరిగిన పిమ్మట పిటిషనర్ అడ్వకేటు మేము మాకు కేవలము ఉస్మానియా యూనివర్సిటీ, ఎల్బీ స్టేడియము లేకుంటే నిజాం కాలేజీలో పర్మిషన్ కావాలని పట్టుబట్టడం జరిగింది. అయితే న్యాయమూర్తి గారు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాములు, ప్రజల సమస్యలు, ఇబ్బందులు పెట్టుకొని ఇది చాలా రష్ ఉన్న సిటీ కాబట్టి నాగోల్లోని మెట్రో స్టేషన్లో 32 ఎకరాల స్థలములో మీరు సభ జరుపుకోవచ్చని వెల్లడించడం జరిగింది. అయితే న్యాయమూర్తి సభ మీకు పర్మిషన్ ఇస్తున్నాము నాగోల్లో అన్న సందర్భంలో పిటిషనర్ అడ్వకేట్ గారు మేము మా యొక్క రిట్ పిటిషన్ను విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఒకటి ఏం చేస్తుందంటే 2 రోజులు ఈ యొక్క న్యాయస్థానం సమయాన్ని వృధా చేసిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటంటే న్యాయమూర్తి గారు ప్రకటించారు, తెలంగాణ ఏజీ గారు కూడా ఒక అండర్టేకింగ్ ఇచ్చారు, మేము అన్ని విధాలా సహకరిస్తాము మీ యొక్క సభకు అని చెప్పారు. అయినా కూడా పిటిషనర్ యొక్క న్యాయవాది విత్డ్రా చేసుకుంటామని న్యాయమూర్తి చెప్తే న్యాయమూర్తి గారు ఆర్డర్ను ఆపేశారు. అయితే ఇందులో ఒకటి ఉంది, మరి వారు నిజంగా నిరుద్యోగ సమస్యను ప్రజలకు ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అక్కడ దూరం వెళ్తే సమస్య